గణతంత్ర దినోత్సవ వేడుకలు పొంగనూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బజారు వీధిలో వెలిసిన వాసవి ఆలయం వద్ద నిర్వహించారు. ఏం లేదు. बोलो भारत माता की जय। बोलो भारत माता की जय। बोलो भारत माता की जय। सैल्यूट। ऑर्डर। जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभाशिष मागे, जय जय गाथा, गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय भारत माता की చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జనరల్గా ఈ జెండా పండుగ మనము భారతీయులో సంవత్సరానికి 2 సార్లు చేసుకుంటాం. ఒకటి రిపబ్లిక్ డే, రెండోది ఆగస్ట్ 15. రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇండిపెండెన్స్ డే వచ్చిందే బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చిన రోజు. ఆ రోజు మనము పండుగ చేసుకుంటాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగం అనేది మనకు లేదు. ఇప్పుడు మన ఇల్లు ఉంది, కుటుంబ వ్యవస్థ ఉంది. ఇంకో ఎవరెవరు ఎట్లా నడుచుకోవాలని ఎవరు నిర్ణయం చేస్తారో? తల్లిదండ్రులే నిర్ణయిస్తారు. స్కూల్కి పోతాం, ఎవరు నిర్ణయిస్తారో? టీచర్స్, హెడ్ మాస్టర్స్ వాళ్ళు నిర్ణయిస్తారు. గవర్నమెంట్ ఆఫీసులో ఎవరు హైయర్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు. ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి మన భారతదేశంలో మొత్తం ఏ వ్యవస్థ ఎలా నడుచుకోవాలనే ఉద్దేశాన్ని ఆలోచన చేసి మొత్తం అంతా డాక్టర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో దాదాపు 2 సంవత్సరాలు పరిశోధన చేసిన తర్వాత గ్రీన్ కలర్ పరిశోధన చేసి ఏ దేశంలో ఎంత రాజ్యాంగం ఉంది, ఏ రకంగా వాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, ప్రజలకు ఏం సౌకర్యాలు కావాలి, స్వేచ్ఛ, స్వాతంత్రము, ఆస్తి మీద హక్కు, సమాజంలో ఏ రకంగా మనము మెలగాలనే ఉద్దేశంతో మొత్తం అంతా రాజ్యాంగాన్ని తయారు చేసేదానికి 2 సంవత్సరాలు పట్టింది. ఆగస్టు 1947లో మనకు స్వాతంత్రం వస్తే ఈ రాజ్యాంగాన్ని తయారు చేసి ఇంప్లిమెంటేషన్ 1950 జనవరి 26వ తేదీ దీన్ని ప్రవేశపెట్టారు. అందువల్ల మన రాజ్యాంగానికి మనం గౌరవిస్తూ స్వేచ్ఛ స్వాతంత్రంగా బతకాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పండుగని మనము జరుపుకుంటున్నాం. స్వాతంత్రం సంపాదించడానికి ఎంతోమంది సమరవీరులు పోరాటాలు చేసి దాదాపు 200 సంవత్సరాల పోరాటం చేసిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. మనం స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవనం జరిపించేదానికి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు రాజ్యాంగము అమలు చేయలేదు కాబట్టి మనం జెండా పండుగ చేసుకుంటున్నాం. ఇంకొకసారి ఈ జెండాకి వందనం చేస్తూ జై బలో భారత్ మాతా కీ జై.